ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో కూటమి సర్కార్కు ప్రధాని మోడీ మరో బంపర్ ఆఫర్ ఇచ్చారా? త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీలో మరో మంత్రి పదవి దక్కబోతోందా? ఇదే సమయంలో రాష్ట్రంలోనూ బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు రెడీ అయ్యారా? అసలు మంత్రివర్గం రేసులో ఉన్న నేతలెవరు? రాష్ట్రంలో నుంచి కేబినెట్లోకి రాబోతున్న ఎమ్మెల్యే ఎవరు? కేంద్ర కేబినెట్లో భారీ ప్రక్షాళన దిశగా ప్రధాని మోదీ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే కేబినెట్లో కొందరు మంత్రుల్ని పార్టీలోకి తీసుకునే ఆలోచన చేస్తున్నారు. అలాగే ఎన్డీఏ పక్షాలకు కూడా తన కేబినెట్లో చోటు కల్పించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా బీహార్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది. దాంతో జేడీయూలో కీలక నేతలకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఏపీకి కూడా ప్రధాని మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఏపీ కోటాలో ఒక కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారట. తాజాగా అనంతపురం జిల్లా పుట్టపర్తి పర్యటనలో ప్రధాని మోదీ మంత్రి పదవిపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమకు ఓ మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే జనసేన అధినేతకు కూడా ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు పాలన నడుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో జనసేనకు 2 మంత్రి పదవులు దక్కితే బీజేపీకి మాత్రం 1 మంత్రి పదవి దక్కింది. అటు కేంద్రంలోనూ ఎన్డీఏ భాగస్వామిగా టీడీపీ, జనసేన కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో కొత్త నేతల కోసం బీజేపీ ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. త్వరలోనే తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ అధినాయకత్వానికి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఈ 2 రాష్ట్రాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కనుంది. తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలైకు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైందని అంటున్నారు. అదే సమయంలో ఏపీ నుంచి 2 మిత్రపక్ష పార్టీలు ఉండగా కేంద్రంలో 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఇప్పుడు మరో మంత్రి పదవి ఇచ్చేందుకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వీరిలో ఒకరు పెమ్మసాని చంద్రశేఖర్ కాగా మరొకరు కింజారపు రామ్మోహన్ నాయుడు. ఇక జనసేన నుంచి అయితే ఎవరికీ పదవి దక్కలేదు. అప్పట్లో జనసేనకు అవకాశం దక్కినా పవన్ ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు మారుతున్న సమీకరణాలతో కేంద్ర కేబినెట్లో ఏపీకి మరో బెర్త్ ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ కేబినెట్లోనూ బీజేపీకి మరో మంత్రి పదవిపైన ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ తాజా ఆలోచనగా తెలుస్తోంది. పవన్ నుంచి 2 ఎంపీలు ఉన్నారు. కాగా అందులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్గా ఉన్నారు. ఒకవేళ జనసేనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని మోదీ భావిస్తే బాలశౌరికి దక్కొచ్చని అంటున్నారు. మొత్తం మీద ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు ఇప్పటికే కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కింది. దాంతో ఇప్పుడు రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకాశం ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉందని అంటున్నారు. ఇందులో చిత్తూరు, హిందూపూర్ ఎంపీల్లో ఒకరికి అవకాశం దక్కుతుందనే చర్చ జరుగుతుంది. అదే సమయంలో రెడ్డి వర్గానికి అవకాశం పైన ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర కేబినెట్లోకి ఓ బీజేపీ ఎమ్మెల్యేకు ఛాన్స్ దక్కొచ్చని అంటున్నారు. మరోవైపు జనసేన ఎమ్మెల్సీ నాగబాబును సైతం మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.